దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మహాగణుడు మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాభివందనములు. గత పరిశుద్ధ దినం నుంచి ఈ దినము వరకు కూడా ఆయన అపారమైన ప్రేమలో మనలను ఆదరించి పోషించి ఇంతవరకు సజీవులుగా ఉంచిన ఆ దేవాది దేవునికి మనమందరము కృతజ్ఞతులమై ఉన్నాం. నీటి బుడగ లాంటి మన జీవితాలను ఎంతగానో ఆయన ప్రేమించి మన పితరులు, మన రక్త సంబంధికులు ఎందరో ఈ లోకం విడిచి వెళ్ళిపోయినారు. ఆయన చిత్తమేమిటో ఇంతవరకు కూడా మనలను సజీవులుగా ఉంచాడు. ఆయన సన్నిధానంలో ఆయన పాత్రులుగా చేసుకుని ఆ ఘనమైన నామాన్ని ధ్యానించుటకు ఇంతవరకు దేవుని మహాకృపను బట్టి మనందరినీ ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఎక్కడో పెంట కుప్పల మీద పడి ఉన్న మనములను, దరిద్రులుగా జీవిస్తూ ఉన్న మనములను విశ్వాసమందు భాగ్యవంతులుగా చేయుటకు ఆయన కృప మనములను ఆవరించి ఈ దినము వరకు కూడా మనములను ఆయన ఆరాధించటానికి ఆయన ఇచ్చిన ఈ యొక్క అద్భుతమైన జీవాన్ని బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియ దైవ జనగమ, అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. దినములు చెడ్డవి, సమయమును పోనివ్వక అంటున్నాడు. మనం అజ్ఞానులైతే సమయాన్ని పోగొట్టుకుంటారు, జ్ఞానులైతే సమయాన్ని సద్వినియోగము చేసుకుంటారు. దేవుని సన్నిధిని ఒక్క దినము కూడా మనము పోగొట్టుకోకూడదు. పండగలు వస్తే దేవుని సన్నిధికి రాము, చుట్టాలు వస్తే దేవుని సన్నిధికి రాము, ఏదైనా ఫంక్షన్లు ఉంటే దేవుని సన్నిధికి రాము, వర్షాలు వస్తే దేవునికి సన్నిధానం. ఈరోజు ప్రియులారా, మానవుని యొక్క జీవితము, ఈ జీవితాన్ని సాతానుడనేవాడు తన స్వాధీనములోనికి తీసుకుంటున్నాడు. తన స్వాధీనములోనికి తీసుకుని ప్రతి మానవుని వాడు ముక్కుకు గాలమేసి ఆ గాలము వాని చేతిలో పెట్టుకొని మానవుణ్ణి ఆటాడిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధి అంటే భయము లేక, దేవుని యొక్క సన్నిధి అంటే ఒక ఆతురత లేక, ఆసక్తి లేక, నిరాసక్తితో కృంగిపోతూ ఉన్నాం. ఈ లోకములో గర్జించు సింహములా తిరుగుతూ ఉన్నాడు వాడు. ప్రియులారా, వాని చేతిలో, వాని నోట పడకుండా మనమందరము బహు జాగ్రత్తగా ఉండాలి. 6 దినములు దేవుడు సృష్టినంతా చేసి 7వ దినమున దేవుడు ఆశీర్వదించాడు ఆ దినాన్ని. ఆ దినాన్నే మనమందరం పోగొట్టుకుంటున్నాం. ఆ దినమాన్నే వాడు ఆ దినాన్ని దొంగిలించుకుంటూ ఉన్నాడు. ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆ దినాన్న దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశపడుతున్నా కానీ వాడు ఏదో ఒక పని పెట్టేస్తాడు. ఆదివారమున దేవుణ్ణి ఆరాధించలేని ప్రజలు దౌర్భాగ్య స్థితిలోనికి వెళుతూ ఉన్న ప్రతి క్రైస్తవుడు క్రీస్తు రక్తములో కడగబడిన తరువాత నీవు ఆయన వారివి,
ఆయన నీవాడో. ఆయన సన్నిధిని పోగొట్టుకుంటే నిజముగా మనము దేవునికి ఏమి జవాబు చెప్తాం? ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో నాటబడిన నీవు, నీ జీవితం ఏమిటి? జీవాధిపతి అయిన యేసు ప్రభుల వారు ఆయన జీవాన్నిచ్చి, ఆయన ఆయుష్నిచ్చి, ఆరోగ్యమునిచ్చిన ఆ దేవాది దేవుణ్ణి స్తుతించి ఆరాధించలేకపోతూ ఉన్నాం. ఒక్క దినము ఆయన ఆవరణముల గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అన్నాడు. ఈ శ్రేష్టమైన అనుభూతిని మనము పొందుకోలేకపోతూ ఉన్నాం. దైవ జనాంగమా, దేవుడు దేవదూతలను చేశాడు. దేవదూతల తర్వాత మానవుణ్ణి సృష్టించుకున్నాడు. మానవుణ్ణి సృష్టించుకున్న తర్వాత సకల జీవరాశులను ఆయన చేసుకున్నాడు. జీవరాశులను చేసిన తర్వాత చెట్లను, ప్రకృతిని కూడా ఆయన సృష్టించాడు. వీటన్నిటిలో జీవముంది. వీటన్నిటిలో జీవముంది. మనుషునిలో జీవముంది, ప్రాణులలో జీవముంది, చెట్లలో కూడా జీవముంది. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనములు అంటాడు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులందరికీ వెలుగుగా ఉండెను. ప్రైజ్ ది లార్డ్. ఆయనలో జీవముండెను. ఆయనలో జీవం ఉండడం వలన చెట్లకు జీవం వచ్చింది, మనుషులకు జీవం వచ్చింది. అలాగే ప్రియులారా, ఈ భూమి మీద ఉన్న ప్రాణులకు కూడా జీవం వచ్చింది. అందుకే ఆయన జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు అని ఆ నామకరణం. జీవాధిపతిని చంపితిరి కానీ, జీవాధిపతిని సిలువ వేసితిరి కానీ అంటాడు అపొస్తలుడైన పేతురు గారు. ఆయన జీవానికి అధిపతి. ఆ జీవాన్ని ఇచ్చిన ఆ దేవునికి మనము ఎంత మాత్రము కృతజ్ఞతలమో మనమే గ్రహించుకోవాలి. మనమే ఒక్కసారి ధ్యానించుకోవాలి. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, బైబిల్ గ్రంథములోనికి మనము చదువుకుందాం రండి. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 13వ వచనం. కీర్తనల గ్రంథము 92:13వ చరణం. యెహోవా మందిరములో నాటబడిన వారై మన దేవుని ఆలయములో వర్ధిల్లుదురు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ నాటబడాలట? దేవుని యొక్క మందిరములో నాటబడాలి. దేవుని యొక్క మందిరములో నాటబడితే నీవు వర్ధిల్లుతావు. దేవుని యొక్క మందిరములో నీవు నివాసము చేస్తే నీవు వర్ధిల్లుతావు. అనేక లక్షల ప్రాణులు దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి. ఆయన సృష్టిలో పర్వతాలు కూడా ఆయన మాటకు కరిగిపోతూ ఉన్నాయి. గాలి తుఫానులు అణిగిపోతూ ఉన్నాయి. ఆయన మాట సెలవిస్తే చాలు, అవన్నీ ఆయన మాటకు లోబడుతూ ఉన్నాయి. కానీ మానవుడు లోబడడం లేదు. ఆయన స్వరూపములో నిన్ను సృష్టించుకొని ఆయన జీవాన్ని నీలో పెట్టి నిన్ను ఒక తోటలో ఒక మొక్కగా ఉన్నప్పుడు ఆ మొక్కగా నిన్ను ఆ తోటలోనికి నాటాడు. తోట అంటే దేవుని యొక్క సంఘం. ఆ తోటను కాయువారు తోటమాలి. తోటమాలి అంటే సంఘ కాపరి. తోటకు యజమానుడు ఎవరు అంటే మన జీవాధిపతి అయిన యేసు ప్రభుల వారు. తోట అంటే సంఘము, తోటమాలి అంటే సంఘ కాపరి,
తోట యజమానుడు అంటే మన జీవాధిపతి అయిన యేసు ప్రభుల వారు. ఇప్పుడు ఈ తోటలో మొక్కను నాటారు. ఎక్కడ నాటారు అంటే దేవుని యొక్క మందిరములో నాటపడాలి. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 5వ వచనం. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి గర్భము ధరించినది. ప్రైజ్ ది లార్డ్. పాపములో, శాపములో నిన్ను కన్న తల్లి గర్భము ధరించింది. నాటు వేయాలంటే ఏం చేస్తామండి? ఎక్కడో నారు పోస్తాం. ఆ నారు పోసిన దాన్ని పెరిగి మరలా ఒక చోట నాటుతాం. అలాగే పాపములో మన తల్లి గర్భము ధరించినప్పుడు ఆ గర్భములో ఉన్న నిన్ను ఏం చేశాడు? ప్రత్యేకపరిచాడు. అందుకే దావీదు అంటున్నాడు, నా తల్లి పాపములో గర్భము ధరించింది. నేను పాపములో పుట్టినవాడను. నేను జీవము కలిగిన వాడిగా ఉండాలి అంటే దేవుని యొక్క మందిరములో నాటబడాలి. నేను జీవముతో ఆయన నిత్య జీవము నేను పొందాలి అంటే నేను దేవుని యొక్క మందిరములో నాటబడాలని ఆయన ప్రత్యేకించబడ్డాడు. అపొస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు. అపొస్తలుడైన పౌలు గారు రాసిన గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు, ప్రైజ్ ది లార్డ్, ప్రత్యేకపరిచాడు. తల్లి గర్భమునది పడినది మొదలుకొని ఏం చేశాడట? ప్రత్యేకపరిచాడు. మన తల్లి గర్భము పాపముతో ధరించిన ఈ యొక్క గర్భాన్ని ఈ యొక్క పిండమునై ఉండగా నేను చూచి ఉంటిని అంటాడు. మన తల్లి పాపముతో గర్భము ధరించి ఉన్నది గనుక గర్భమునది పడినది మొదలుకొని అపొస్తలుడైన పౌలు గారు ఏం చేస్తున్నాడంటే ప్రత్యేకపడ్డాడు. అంటే ఏంటి? అక్కడి నుంచి పెరిగి అక్కడి నుంచి పెకిలించబడి ఎక్కడ నాటబడ్డాడు? దేవుని మందిరములో నాటబడ్డాడు. నీవెక్కడ నాటబడుతున్నావు? నీవెక్కడ నాటబడి ఉన్నావు? పాపములో, శాపములో, పాప కూపములో కూరుకునిపోయిన నీ జీవితాన్ని పెకిలించావా? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా నీ తల్లి పాపముతో గర్భము ధరించినది గనుక ఆ గర్భం అలాగే పాపము పరిపక్వమై దురాశతో ఈరోజు ప్రియులార మరణాన్ని, పాపాన్ని, శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావా? ఇదిగో ఆయనలో జీవమున్నది. మానవులకు, ఈ సృష్టిలో ఉన్న ప్రాణులకు, చెట్లకు అన్నిటికీ జీవాన్ని ఇచ్చిన జీవాధిపతి ఇదిగో నా మందిరములో నీవు నాటబడితే నీవు నిత్య జీవము గల దానివి, నిత్య జీవము గలవాడివి అయితావంటున్నాడు. ఈరోజు నిత్య జీవాన్ని కోల్పోతున్నాం. ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినమున వానిని లేపుదును. స్కూల్కు వెళ్తూ ఒకరోజు ఆబ్సెంట్ అయిన మనకో వాడిని ప్రేమగా పలకరిస్తాడా టీచరు? వీడి బతుకంతా ఇంతే, ఈ జీవితం అంతా లేటే, వీడి జీవితం అంతా ఆలస్యమే. ఈరోజు నిన్ను కూడా ప్రేమించాలంటే క్రమము తప్పకుండా ఆయన సన్నిధిలో నీవు నాటబడాలి. నాటబడిన మొక్క ఎప్పుడు కూడా బలహీనము కాదు. నాటబడిన మొక్క ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి దూరము కాదు. నాటబడిన మొక్క ఎప్పుడు కూడా దేవుని ఆలయమునకు ఆబ్సెంట్ కాదు. అంటే నీవు నాటబడలేదు అని అర్థం.
నీవు నాటబడితే నీ వేర్లు లోపలికి భూగర్భములోనికి వెళతాయి. అప్పుడు ఎవరు పెకిలించాలన్నా నిన్ను పెకిలించలేరు. ఎందుకంటే ఈ వేర్లు భూమి లోపలికి వెళ్తాయి గనుక. ఒక చెట్టును ఇలాగూ మనము బలవంతంగా లాగినా రావు. కారణం ఏమిటి? ఆ వేర్లు భూమి లోపలికి పోయినవి గనుక. నీవు దేవుని మందిరములో నాటబడితే నీ వేర్లు లోపలికి వెళితే దేవుని యొక్క సన్నిధిని నీవు పోగొట్టుకోవు. వచ్చిన పండగలన్నీ మనయే, ఏ పండగలు రాకూడదు. దైవజనాంగమా, ఎప్పుడు నీవు ప్రత్యేకించబడ్డావు? నీవు ప్రత్యేకించబడలేదు. దేవుని యొక్క సన్నిధిలో నీవు నాటబడలేదు. దేవుని యొక్క మందిరములో నాటబడిన మొక్క ఎప్పుడు అది పెకలించబడదు. పిల్లవాళ్ళు అలా పట్టుకున్నా కానీ ఆ వేర్లు వచ్చేస్తాయి. అంటే నీవు పైన భక్తి అంతే. పైకి భక్తి గలవాడై దేవుని శక్తిని ఆశ్రయించలేని వారికి దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. నీవు దేవుని మందిరములో నాటబడ్డావా? ఏమంటున్నాడు ఇక్కడ? 92వ అధ్యాయం 13వ చరణం కీర్తనల గ్రంథము. యెహోవా మందిరములో, దేవుని మందిరములో నాటబడిన వారై మన దేవుని ఆలయములో వర్ధిల్లుదురు. క్రీస్తునందు ప్రియ దైవజనాంగమా, ఈరోజు నీవు వర్ధిల్లాలంటే నీవు దేవుని యొక్క మందిరములో నాటబడాలి. నాటబడకపోతే నీవు వర్ధిల్లలేవు. అవకాశం వచ్చినప్పుడల్లా ఆ వేర్లు భూమిలోనికి వెళ్ళకపోవడం వలన నీవు అవకాశం వచ్చినప్పుడల్లా దేవుని సన్నిధిని దూరం చేసుకుంటావు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్తమైన కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వము మాని ఎక్కడ నాటబడాలట? పైన కాదు, లోపల నాటబడాలి. లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుము. ప్రైజ్ ది లార్డ్. దేనికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాము? నీవు నాటబడలే, నీ వేర్లు భూమిలోనికి వెళ్ళలే. అందుకే ఎవరు పీకితే ఆ మొక్క వచ్చేస్తుంది. ఎవరు పీకినా వచ్చేస్తుంది. అక్క ఈరోజు కొత్త సినిమా పడ్డదక్క, వెళ్దాంరా. అక్క షాపింగ్ మాల్కి వెళ్దాం రెండక్క అంటే వెళ్తాం. పెళ్ళిళ్ళకక్క, పండగలకక్క, పబ్బాలకక్క దేవుని సన్నిధిని పోగొట్టుకొని ఎవరు పెకిలిస్తే మొర్దెకై అంటాడు కదా, నేను అతడు వంగకయు మ్రొక్కకయు ఉండినప్పుడు హామానుకు చాలా కోపం వచ్చేస్తుంది. అక్కడ ఉన్న సైనికులు అంటున్నారు, ఆయన ఒక అధిపతి, ఆయనకెందుకు నీవు మ్రొక్కవు అంటే, నేను యూదుడను గనుక నేను ఆ పని చెయ్యను అంటాడు. ఒక అన్యురాలు ఎక్కడికి రమ్మంటే ఎక్కడికి వెళ్తావు? దేవుని సన్నిధిని పోగొట్టుకొని. దైవ జనాంగమా, నీతో ప్రభు మాట్లాడుచున్నాడు. పైకి భక్తి అంతే, నామకార్థపు క్రైస్తవులము కాకూడదు మనం. దేవుని యొక్క మందిరములో నాటబడితే నీవు ఇలాగూ ప్రవర్తించావు. నీవు నాటబడిన లోపల నాటబడాలి. విర్రవీగుచున్న దుష్టత్వము మానాలి.
సమస్తమైన కపటము మానాలి. మొట్టమొదటి యొక్క మాట, నీవు నాటబడాలి. తల్లి గర్భములో పడినది మొదలుకొని మన దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఎందుకు మీ తల్లిని కోరుకోలేదు? ఎందుకు మీ తండ్రిని కోరుకోలేదు? ఎందుకు మీ బంధువులలో నిన్ను ప్రత్యేకించబడ్డాడు? అబ్రహామా, అబ్రహామా, నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశము నుండి లే అన్నాడు. నీ తండ్రి ఇంట నుండి లే అన్నాడు. తండ్రి విగ్రహారాధికుడు. దేవుడు కోరుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. ప్రత్యేకించబడిన తర్వాత, తల్లి గర్భములో నుంచి ప్రత్యేకించబడిన తర్వాత ఎక్కడ నాటబడాలి? సారవంతమైన భూమిలో నీవు నాటబడాలి. సారమిచ్చే భూమి, సారమిచ్చే పొలము ఏమిటి అంటే దేవుని యొక్క సంఘం. ఆ తోటలో నీవు నాటబడాలి. తోట అంటే సంఘం. సంఘములో నీవు నాటబడాలి. మనం ఎవరిమట? మొక్కలం. విశ్వాసులను మొక్కలుగా దేవుని యొక్క వాక్యము సంబోధిస్తూ ఉంది. మొక్కలు అంటే విశ్వాసులు, తోటమాలి అంటే సంఘ కాపరి, యజమానుడు, తోట యజమానుడు అంటే జీవాధిపతి అయిన యేసు ప్రభుల వారు. ఇప్పుడు సారవంతమైన భూమిలో నాటబడితే ఆ వేర్లు భూమిలోనికి వెళతాయి. గట్టి నేల మీద నీవు నాటబడితే ఆ వేర్లు లోపలికి వెళ్ళవు. ఎప్పుడు పెకిలించాలన్నా పెకిలించగలుగుతాడు. సారవంతమైన తోటలో, భూమిలో నీవు నాటబడాలి. నాటబడిన తరువాత నీ వేర్లు భూమిలోనికి తన్నుకొని వెళ్ళాలి. ఆదివారం వస్తే వారు నిన్ను పడగొట్టరు, కానీ అన్యులను నీవు దేవుని సన్నిధికి పిలుచుకొని రావాలి. నీవే పడిపోకూడదు. ఒక్క పూట భోజనము కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు ఏశావు. ఒక్క పూట భోజనము కొరకు. నీవు యేసుక్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత మూల పాఠాల తట్టు తిరగనేలా అంటున్నాడు. ఇంకేమి క్రైస్తవుడివి నీవు? అలా చేయకూడదు కదా మనము అంటాం ప్రతిదానికి. కానీ నీవు చేసేదేంటి? క్రైస్తవుడు అన్న మాటకు ఆ బాధ అనుభవించాలి. ఎందుకు అంటే బాలింతలు పథ్యముతో ఉంటారండి. చూలాలు పథ్యం ఉండదు, ఏదైనా తింటది. బాలింతలకు చూలాలివా, బాలింతవా నీవని అడుగుతున్నాడు ప్రభు. యేసుక్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి వారు కూడా ఎవరట? బాలింతలు. చూలాలు ఎవరు? కనపనదల్లా తింటూ ఉంటారు. ఏమండి, అదిగో అది తినాలనిపిస్తుందండి, తిను. ఎందుకు? భర్త చెప్పేది గర్భములో ఉన్న శిశువు బలంగా ఉంటాడని. ఓ చూలాలు, నీవు మోసి పాపముతో నీవు బిడ్డను మోస్తూ ఉన్నావు. నీవు పాపములో గర్భమును ధరించి ఉన్నావు గనుక ఆ గర్భములో ధరించబడిన శిశువు ప్రత్యేకించబడాలి అంటే ఒక తల్లి చేసిన ప్రయత్నము నీవు చేయాలి. హన్నా తల్లి ఏం చేసేదో తెలుసా? తన బిడ్డను 5 సంవత్సరాల వరకే పాలిచ్చి 5 సంవత్సరముల తరువాత ఏం చేసిందట? దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ఆవరణములో ఆ మొక్కను నాటింది. ఎక్కడ నాటబడ్డారు మన బిడ్డలు? ఎక్కడ నాటబడ్డారు మన బిడ్డలు?
తల్లి ఒక దేవుణ్ణి ఆరాధిస్తే తండ్రి ఒక దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. తల్లిదండ్రులు ఒక దేవుణ్ణి ఆరాధిస్తే బిడ్డలు ఒక దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. అయితే దేవాది దేవుడంటూ ఉన్నాడు, నేను జీవాధిపతిని. దేవదూతల నుండి ప్రకృతిలో ఉన్న జీవరాశుల వరకు నేను జీవాన్నిచ్చాను. నాలో జీవముంది, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్నాడు. జీవమునిచ్చిన జీవాధిపతిని నీవు ఆరాధించక దేవుని యొక్క సన్నిధానములో నేను నాటబడిన మొక్కను అని చెప్పుకుంటున్నావు, కానీ నీవు మొక్కవు కాదో. దైవజనాంగమా, దేవుని యొక్క సన్నిధానములో నాటబడాలి. మొక్క అంటే ఎవరు? విశ్వాసులు. నాటబడిన తర్వాత ఏం చేయాలట? స్థిరత్వము కలిగి ఉండాలి. ఒకటి నాటబడుట, రెండవది స్థిరత్వము. నాటబడిన మొక్క స్థిరత్వము కలగాలి. ఏ మందిరములో నీవు నాటబడ్డావో ఆ మందిరములోనే స్థిరత్వము కలిగి బ్రతకాలి. స్థిరత్వము లేకపోతే, రెండు తలంపులు కలిగినట్లయితే, వెచ్చగానైనను చల్లగానైన ఉండక నులివెచ్చనగా ఉంటే ఏమైపోద్దో వాక్యము చెబుతూ ఉంది. నా నోట నుంచి మిమ్మల్ని ఉమ్మి వేస్తానంటూ ఉన్నాడు. నాటబడిన తర్వాత స్థిరత్వము కలిగి బ్రతకాలి. స్థిరత్వము లేకపోతే 10 రోజులు ఈ మందిరం, 10 రోజులు ఇంకొక మందిరం, ఆ 10 రోజులు ఇంకొక మందిరం. నువ్వు సంవత్సరం వచ్చేసరికి 10 మందిరాలు మారుతావు. ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్లో పేరుండదు నీ పేరు. ఆధార్ కార్డుకు ఒకటే నంబర్ ఉంటుంది కదా, ఒకటే నంబర్ కదా. ఎక్కడ ఆధార్ నంబర్ ఆన్లైన్లో కొట్టినా కానీ నీ జీవిత చరిత్ర వస్తుంది. అలాగే నీవు ఏ మందిరములో ఉన్నావో ఆ మందిరములోనే నువ్వు నాటబడాలి. 10 మందిరాలు మారకూడదు. స్థిరత్వము కలిగి బ్రతకాలి. ఒక గ్రామములో 4 చర్చిలు ఉన్నాయట. ఆ 4 చర్చిలకు బాగా ఉన్న ఆసామి, డబ్బున్న మహారాజు ఆయన. ఈ 4 చర్చిలకు కూడా సహాయం చేసేవాడట. ఒకరోజు ఒక ఆదివారం ఒక చర్చికి వెళ్తాడట, ఒక ఆదివారం ఇంకొక చర్చికి వెళ్తాడట. మరలా వచ్చేవాదం అంటే నెలకు 4 ఆదివారాలు వస్తే 4 చర్చిలు మారుతాడు ఆయన. అంటే ఎందుకు? అన్ని సంఘాలకు ఆయన సహాయం చేస్తున్నాడు కనుక. ప్రియులారా, కొన్ని దినాలు అయిన తర్వాత అకస్మాత్తుగా యాక్సిడెంట్లో ఆయన చనిపోయాడు. చనిపోయిన వెంటనే సంఘాలన్నీ ప్రార్థించారు. ఆ 4 సంఘాలకు వెళ్తూ ఉన్నాడు ఆయన అదే గ్రామంలో. ఆ సంఘం అంటే ఈ సంఘానికి పడదు, ఈ సంఘం అంటే ఆ సంఘానికి పడదు. కానీ ఈయన దాతృత్వము కలిగిన మనిషి అని అన్ని సంఘాల వారు ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పెట్టే శవపేటికి తెచ్చారట. ఏ పేటికే? శవాన్ని పెట్టి పేటికి. ఎంత చనిపోయింది? ఎంతమంది? ఒక్కడే. పెట్టెలు ఎన్ని తెచ్చారు? 4 పెట్టెలు తెచ్చారు. ఏ పెట్టెలో పెట్టాలి ఆయన్ను? ఎందుకు చెప్తున్నాను అర్థమైందా? అందుకే అన్నాడు యెహోషువ, నేను నా ఇంటివారు యెహోవాను సేవించెదను అన్నాడు. నోవాహు అన్నాడు 8 మంది ఒకే ఓడలో ఉన్నారు వారు. ఈరోజు కొన్ని కుటుంబాలలో తల్లిదండ్రులు ఇక్కడ, పిల్లలు ఇంకొక చోట, పిల్లలు ఇక్కడ, తల్లిదండ్రులు ఇంకొక చోట. ఆ సేవకుడు ఎలా ప్రార్థన చేస్తాడు? నీ కార్యాలు, నీ శుభకార్యాలు
అవన్నీ ఎలా చేయగలుగుతారు? ఇప్పుడు ఆ వ్యక్తి చనిపోయాడు, 4 సంఘాల నుంచి 4 శవపేటికలు తెచ్చారు. ఏ పెట్టెలో పెట్టాలి ఆయన? అక్కడ గొడవలు. మా సంఘానికి ఇంత చంద ఇచ్చాడయ్యా, ఈయన మహానుభావుడని ప్రార్థన చేస్తున్నారు. కానీ 4 పెట్టెలు తెచ్చారు, కానీ ఒక్క పెట్టెలు కూడా పెట్టనివ్వలే వారింటి వారు. కారణం ఏంటి? ఆయన ఒక్క చర్చిలో నిలకడలేని వ్యక్తి. అన్ని చర్చిలకు సహాయం చేసాడే, కానీ ఒక్క చర్చిలో నిలకడగలేడు ఆయన. ఒక ఆదివారం ఆ చర్చికి వెళ్తే ఒక ఆదివారం ఈ చర్చికి వెళ్తాడు. వాక్యం చెప్తూ ఉంది, నీవు నాటబడిన తర్వాత అక్కడే స్థిరత్వము కలిగి ఉండాలి. ఒకే చోట నీవు స్థిరత్వము కలిగితే ఎవరు పెకిలించాలనుకున్నా నిన్ను పెకిలించలేరు. ఎందుకో నీవు స్థిరుడవు. ఈ సంఘాన్ని నుంచి ఆ సంఘానికి వెళ్ళి ఆ సంఘములోని మాటలు ఇక్కడ చెప్పడము, ఈ సంఘములో ఉన్న మాటలు అక్కడ చెప్పడం అంటే స్థిరత్వము లేని బ్రతికేది. గాలిపటం ఏం చేస్తా తెలుసా? తోక తెగిన తర్వాత అది ఏ చెట్టు మీద ఎక్కడ పడుతుందో తెలియదు. 2 పడవల మీద ప్రయాణము చేస్తే నీ ప్రయాణము కొనసాగదు. ఎక్కడొక చోట నీవు పడిపోతావు. స్థిరత్వము కలిగి బ్రతుకు. ఒక దేవుని మందిరములో నీవు మొక్కగా నాటబడిన తర్వాత నాటబడిన నీవు స్థిరత్వము కలిగి బ్రతకాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కావున నేనపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమును నా ఆనందమును కిరీటమునై ఉన్న ప్రియులారా, ప్రభువునందు ఏమై ఉండాలట? స్థిరత్వము కలిగి ఉండాలి. స్థిరులయుండుడి. అస్థిరులము కాకూడదండి. మనం అస్థిరులము కాకూడదు. ఆ డబ్బున్న ఆసామి 4 సంఘాలు మారినట్లు మనం మారకూడదు. ఒక్క చోట కూడా నిలకడలేని జీవితం. స్థిరత్వము కలిగి బ్రతుకు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారు. కదలకూడదు. సియోను కొండవలే నీవు కదలకుండా ఉండాలి. స్థిరత్వము కలిగి బ్రతుకు. ఒక సంఘములో స్థిరత్వము లేకపోతే నీవు తగిలించబడతావు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెల్లగింపబడును అంటాడు. పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్క పెకలింపబడుతుంది. దైవ జనాంగమా, దేవుని యొక్క సన్నిధానములో మనం ఆరాధించి ఆరాధ్య దైవము జీవాధిపతి అయిన దేవుడు. ఆయనలో జీవమున్నది గనక ఆ జీవాధిపతిని మనము జ్ఞాపకము చేసుకొని మనము జీవముతో ఉన్నాము గనక ప్రతి ఆదివారము తప్పక దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నాటబడిన మొక్కలా మనం ఉండాలి. నాటబడాలి. దేవాలయం దగ్గర భిక్షమడుగుకునేవాడు, శృంగార దేవాలయము దగ్గర వాడు భిక్షమడుగుకునేవాడు.
దైవ సేవకులు ఆ ప్రార్థనా మందిరమునకు వెళ్ళేటప్పుడు భిక్షం అడుగుతూ ఉన్నాడు, అయ్యా ధర్మము చేయండి అని. మా దగ్గర వెండి బంగారములు లేవు, కానీ మేము కలిగి ఉన్న నామము యేసు నామము. ఆ నామము పేరట నీకు స్వస్థత కావాలనుకుంటే మేము స్వస్థతనిస్తామని చెప్పి ప్రియులారా వారి మీద చేతులుంచి ప్రార్థన చేసి లే దిగ్గున లే అన్నాడు. యేసు నామములో లేచి నడువు అన్నాడు. వాని చీలమండలు బలము నొంది నడుచుచు గంతులు వేయిచు ఎక్కడికి వెళ్ళాడట? అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 8వ వచనములో రాయబడిన మాటను మనం గమనించినట్లయితే, గంతులు వేయిచు ఎక్కడికి వెళ్ళాడు? దేవునిని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడో నాటబడిన మొక్క, పాపముతో శాపముతో పడి ఉన్న తన జీవితము, ఆ పాప శాపమును పోగొట్టుకోవాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సన్నిధానములో, ఆయన ఆవరణములో నేను నాటబడాలని వెంటనే ఏం చేశాడు? శృంగార దేవాలయము చూస్తూనే ఉన్నాడు, కానీ ఎప్పుడు కూడా ఆలయములోనికి వెళ్ళలేదు. వానికి కావలసింది ధనం, వానికి కావలసింది భిక్షమెత్తుకోవడం. వాడు ఎప్పుడు కూడా స్వస్థత కావాలని అడిగిన వాడు కాదు. అక్కడి నుంచి పెకలింపబడి ఎక్కడ నాటబడ్డాడు? దేవుని ఆలయములో నాటబడ్డాడు. ఎక్కడ కనపడ్డాడు? దేవుని ఆలయములో కనపడ్డావు. నీకు ఆరోగ్యము బాగలేనప్పుడు, నీవెప్పుడు యాక్సిడెంట్లో చనిపోవాల్సింది, నా దేవుడు నిన్ను కరుణించి కాపాడాడు. నీవు పనులకు వెళ్ళేటప్పుడు ఒక ఆటోవాడు ప్రయత్నించాడు నిన్ను చంపాలని, కానీ నా దేవుడు నిన్ను ఆదుకున్నాడు. ఎలా ఉంది నీ కృతజ్ఞత? ఎప్పుడో ప్రాణము పోవాల్సింది, నిన్ను కాపాడుతున్నవాడు, ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు నిదురించడు. వెనకేమన్నా కళ్ళున్నాయా నీకు? లేవు కదా. ఫుట్పాత్ మీద పడుకుంటేనే ఇప్పుడు వాహనాలు ఎక్కి ఫుట్పాత్ మీద పండుకున్న మనుషుల్ని చంపేస్తున్నారు. ఏమంటే బ్రేక్ ఫెయిల్. నీవు ముందు నడుస్తూ ఉన్నప్పుడు వెనకొచ్చి ఒక వాహనము గుద్దవలసిన సమయము, నా దేవుడు నిన్ను తప్పించాడు, నీ జీవాన్ని కాపాడాడు. లేకుంటే ఇప్పుడు నువ్వు పెళ్ళిళ్ళకి వెళ్ళవు, పేరెంటాలకు వెళ్ళవు, పండగలకు వెళ్ళవు, పబ్బలకు వెళ్ళవు, షాపింగ్ మాల్కి వెళ్ళవు. కృతజ్ఞత కలిగి బ్రతకాలండి. ఆ శృంగారపు దేవాలయం దగ్గర ఉన్న కృంటివాడు ఎక్కడ నాటబడ్డాడట? దేవుని ఆలయములో నాటబడ్డాడు. 38 సంవత్సరం నుంచి పక్షవాయుతో బాధపడుచున్నవాడు ఎక్కడ కనపడ్డాడట? దేవుని ఆలయములో కనపడ్డాడు. రోగముతో, వేదనతో, శాపముతో, బాధలతో దేవుణ్ణి మొరపెట్టావు. ఆయన నిన్ను ఆదరించి నిన్ను పెగిలించి ఆ మొక్కను తీసుకుని వచ్చి దేవుని ఆలయములో నాటబడిన తర్వాత నీవు స్థిరత్వము కలుగుకుంటే, స్థిరత్వము లేకుండా బ్రతుకుతే నీవేమైనా ఫలిస్తావనుకుంటున్నావా? ఫలించావు. ఒకటి నాటబడాలి, రెండవది స్థిరత్వము కలిగి ఉండాలి, మూడవది ఎదగాలి. ఏం చేయాలి? ఎదగాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనములు అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనము అన్ని విషయములో ఎదగాలి. మన ప్రార్థనా జీవితములో మనం ఎదగాలి, విశ్వాస విషయములో ఎదగాలి, ప్రతి విషయములో మనం ఎదగాలి.
నీవు ఎదిగితేనే నీవు ఫలిస్తావు. ఎదుగుదల ఎలా ఉంటుంది నీకు? నాటబడిన మొక్కను అనుకుంటున్నావు కానీ నీవు నాటబడలే. స్థిరత్వము కలిగినావని అనుకుంటున్నావు కానీ నీ స్థిరుడవు కాదు. నీవు స్థిరుడవు అయితే ఒక్క దినము కూడా ఆదివారం ఆబ్సెంట్ కావు. ఎదిగినాననుకోకు, నువ్వు ఎదగడములే. నాటబడితేనే కదా నీవు నాటబడలే. నాటబడితే స్థిరత్వము కలుగుతుంది. స్థిరత్వము కలిగితే నీవు ఎదుగుతావు. ఒక విశ్వాసి ఆత్మీయ జీవితంలో నీవు ఒకే మందిరములో నాటబడితే నీవు ఏమైపోతావట? స్థిరత్వము కలిగి బ్రతుకుతావు. ఒక భర్తను వివాహము చేసుకున్న తర్వాత ఆమె ఎక్కడికి వెళ్ళినా కానీ భర్త కూడా అనుకుంటాడు, భార్య భర్తల ఏక శరీరం అంటే ఏంటో తెలుసా? వెంటనే నేను వెళ్ళి నా కుటుంబంతో గడపాలి, నా భార్యను చూడాలి. భర్త ఏమనుకుంటాడు? నా భార్యను చూడాలి. భార్య ఏమనుకుంటుంది? నా భర్తను చూడాలి. సాయంకాలం అయితే ఆ ప్రేమ అనురాగాలు వేరు. ప్రియులారా, భార్యాభర్తల జీవితములో అక్రమ సంబంధాలుంటే నీవు ఎదగలేవు, నీవు స్థిరుడవు కావు, నీవు నాటబడకపోవడం. స్థిరత్వము కలిగి బ్రతుకు. ఎందుకు నీవు ఎదగడము లేదు అంటే స్థిరుడవు కాదు నీవు. ఎందుకు నీవు స్థిరుడవు అస్థిరుడవైనావంటే నీవు నాటబడలా. ఎప్పుడు పండగలకు వస్తావు, పబ్బాలకు వస్తావు, బర్త్డేలకు వస్తావు, అవసరాన్ని బట్టి దేవుణ్ణి వాడుకుంటావు, అంతే కదా? అవసరాన్ని బట్టి. క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన వాడేనండి. శనివారం వస్తేనే ప్రిపేర్ కావాలి దేవుని యొక్క సన్నిధికి. ఆదివారము అంటే ఆయన వారిమి, మనం ఆయన వారము గనక మనమందరము ఆయన వారిమిగా పిలువబడాలంటే ఆయన వారం మనం పోగొట్టుకోకూడదు. ఒకటి నాటబడాలి. ఎక్కడ నాటబడాలి? దేవుని యొక్క మందిరములో. ఎక్కడ నాటబడాలి? తోటలో నాటబడాలి. తోట అంటే ఏంటి? దేవుని సంఘం. తోటమాలి అంటే ఎవరు? సంఘ కాపరి. తోట యజమానుడు అంటే ఎవరు? జీవాధిపతి అయిన యేసు ప్రభుల వారు. మొక్క అంటే ఎవరు? విశ్వాసి. విశ్వాసి మొట్టమొదటిగా దేవుని యొక్క ఆలయములో నాటబడాలి. నాటబడిన తర్వాత స్థిరత్వము కలిగి ఉండాలి. స్థిరత్వము కలగాలి అని అంటే సారవంతమైన భూమిలో నాటబడిన తర్వాత ఆ వేర్లు లోపలికి వెళ్ళి స్థిరుడవై ఉంటావు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత కరువు ఉపద్రవములు వచ్చినా కానీ నేను నా దేవుణ్ణి విడిచి వెళ్ళను. ఏమన్నాడు కదా, ఎన్ని శ్రమలండి, ఎన్ని శ్రమలండి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయారు. 10 మంది బిడ్డలను తీసుకొని పోయిన ఆస్తిని పోగొట్టుకుని అన్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని. ఆయన ఇచ్చినప్పుడు మనము సంతోషించాం, ఆయన తీసుకున్నప్పుడు ఎందుకు సంతోషించాలి? యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. శ్రమ దినమున కృంగిన ఎడలు నీవు చేతగాని వాడబగుతావు. శ్రమ వస్తుంది, కృంగిపోకూడదు. స్థిరత్వము కలిగి బ్రతకాలి. ఎందుకంటే మన జీవితము, మన ఆయుష్ అంతటా బైబిల్లో 70, అధికమైతే 80. 1000 సంవత్సరాలు గొప్పనా? 70-80 సంవత్సరాలు గొప్పనా? 1000 సంవత్సరాలు ఆయనతో మనం ఉంటాం. ఇది అల్పమైన జీవితం అండి. 70-80 సంవత్సరాలు ఆరోగ్యము. నువ్వు మాత్రలు వాడినా, ఎన్ని విటమిన్స్ ట్యాబ్లెట్లు తిన్నా, ఎంత బూస్ట్ తిన్నా, ఎన్ని ఎక్సర్సైజులు చేసినా, ఎంత జిమ్ముకు పోయినా, నీ కండలు పెంచినా కానీ నిష్ప్రయోజనం. నీవు బ్రతికేది అధికమైతే 70 లేక 80 సంవత్సరములు. ఇప్పుడు పుట్టిన పిల్లోడికి కూడా షుగర్ వస్తుంది. పండిస్తున్న ప్రతి పంట కూడా కల్తే.
తింటున్న ప్రతి కూరగాయ కూడా కల్తే. మనము మానవుడు తింటున్న ప్రతిది కూడా, అప్పుడైతే ఎరువులతో పండించేవారు, ఇప్పుడంతా మెడిసిన్. ఆ 70-80 సంవత్సరాలు కూడా ఆయుష్కాలము తగ్గిపోతూ ఉంటుంది. ఇది ప్రియులారా కొద్ది జీవితం అంతే. ఇది కొద్ది దినములు మాత్రమే ఈ లోకాలలో మనం ఉంటాం. కానీ నిత్య జీవాన్ని మనం పొందుకోవాలంటే ఆ జీవాధిపతిని కనుగొనాలి. ఆయనలో జీవముండెను. ప్రకృతిలో ఉన్న ప్రతి చెట్టుకు జీవాన్ని ఇచ్చాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవాళికి జీవాన్ని ఇచ్చాడు. ఆయన అన్నాడు కదా, నేనే మార్గమును నేనే జీవమును అన్నాడు. జీవము ఎవరిది? ఇప్పుడు మనలో ఉండే జీవం ఎవరిది? ఆయనది. ఆయన ఇచ్చిన జీవముతో నీవున్నావు గనుక ఆయనకు కృతజ్ఞతగా బ్రతకాలి. దేవుని మందిరములో నాటబడాలి. దేవుని మందిరములో నీవు స్థిరుడవై ఉండాలి. దేవుని మందిరములో నీవు ఎదగాలి. దేవుని మందిరములో సమూయేలు ఎదిగాడండి. మనుషుల దయ్యందును దేవుని దయ్యందును వర్ధిల్లాడు. ఎదుగుతూ ఉండాలి. 4వదిగా ఎదగాలి. ఎదిగిన తర్వాత చూడండి, ఇప్పుడు కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 15వ వచనం, 12వ వచనం చదువమ్మా. 92వ అధ్యాయము 12వ చరణం. ఖర్జూరపు వృక్షము వలె మవ్వేయుదురు, దేవదారు వృక్షము వలె ఎదుగుదురు. ఎదగాలి. మనం ఎక్కడ ఎదుగుతామట? దేవుని మందిరములో మనం ఎదగాలి. 15వ వచనం, వారు ముసలితనమందు చిగురు పెట్టుచుదురు, సారము కలిగి ఎలా ఉంటారట? పచ్చగా ఉంటారు. మొదటిది నాటబడాలి, 2వది స్థిరత్వము కలిగి ఉండాలి, 3వది ఎదగాలి, 4వది పచ్చగా ఉంటుంది. ఎదుగుతున్న మొక్క ఎలాగుంటుంది? పచ్చగా కనపడుతుంది. తెగులు వచ్చిందంటే మొక్క పచ్చగా కనపడుతుందా? తెగులు వచ్చిందంటే మొక్క పచ్చగా కనపడుతుందా? కనపడదు. మనిషి ఆకారం బాగానే ఉంటుంది, కానీ లోపల తెగులు ఉన్నప్పుడు ఏం తెగులది? మత్సరము ఎముకలకు కుళ్ళు. ఈ కుళ్ళు తెగులు. రోగం వచ్చిందంటే నీవు పచ్చగా ఉండలేవు. ఏ రోగము సంఘాలలో ఉండేదంటే ఒకటే రోగం, అలగడం. అలిగేదే ఒక తెగులు. ఈ తెగులు వచ్చిందంటే ఆకులు ఎండిపోతాయి, కొమ్మలు ఎండిపోతాయి, తర్వాత ఏరును కూడా ఎండేస్తాయి. ఏ మొక్క ప్రార్థనకు రాలేదంటే అలగడం. మాట కన్నా ముందే మూతి ముడుచుకోవడము. బైబిల్ భాషలో చెప్పాలంటే మన భాషలో అలగడం అంటారు. బైబిల్ భాషలో చెప్పాలంటే మూతి ముడుచుకోవడం. ఓ ప్రార్థనలే. ఇదేంటి? పచ్చగా ఉన్న ఆకుని ఏం చేస్తుంది? కలర్ఫుల్గా మారుస్తుంది. ఎరుపు కావాలన్నా, ఆరెంజ్ కలర్లో మార్చాలన్నా, ఏ రంగులోకైనా మారుస్తుంది. ఏంటది? తెగులు. పచ్చగా ఉండవలసిన ఆకును ఈ తెగులు వస్తే ఏ కలర్లోకైనా మారుస్తుంది అదే. అందుకే సంఘాలలో అలగొద్దు. అలుగుడే సనుగుడు. ఈ సనుగుడు అలుగుడు ఉంటే ఆకులు రాలిపోతాయి, కొమ్మలు ఎండిపోతాయి. తుదకి
శపించబడిన చెట్టుని ఏం చేస్తాడో నరకబడి అగ్నిలో వేయి అంటాడు, అంతే. వేటకాని ఉరి నుండి విడిపించును, వేటకాని ఉరి నుంచి నిన్ను విడిపిస్తాడు. మహోన్నతుని చాటును నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆ చెట్టు ఒక నీడ, ఆ నీడనిచ్చే చెట్టును, పచ్చగా ఉండవలసిన చెట్టువు నీవు నాటబడలేదు, నీవు స్థిరత్వముగా లేవు, నీవు ఎదగడము లేదు, నీ ఆకులు పచ్చగా ఉండడము లేదు. కారణమేమిటి? తెగులు పట్టింది నీకు. మాట కన్నా ముందే అలగడం. ఈ తెగులు పడితే ఎవరు సంఘాలలో ఎదగలేరు, స్థిరత్వము కలిగి బ్రతకలేరు. ఇలాంటి వారిని ఏమంటదంటే బైబిల్ భాషలో, ఉన్నది పోయినది పొట్టు, ఉన్నది గట్టి. ఆయన చేతిలో చాట ఉంటుందట. ఈ చాట జాడించినప్పుడు పుట్టంతా ఏమైపోతే గాలికి ఎగిరిపోతే. పచ్చగా ఉండాలి అనంటే నీలో కుళ్ళు, అసూయ, మత్సరము ఇవన్నీ ఉండకూడదు. ఓర్చలేని గుణం ఉండకూడదు. ఒకరిని చూస్తే ఓర్చలేని గుణం, ఒకరు బట్ట కట్టుకుంటే ఓర్చలేని గుణం, ఒకరి అందాన్ని చూస్తే ఓర్చలేని గుణం, ఒకరు పచ్చగా ఉంటే చూడలేని గుణం, ఇలాంటిది ఉంటే అందుకన్నాడు మత్సరము ఎముకలకు కుళ్ళు. ఏం చేస్తుందట? భయంకరమైన కుళ్ళట. అనేక వేల సంవత్సరాలున్న మనిషిని యొక్క ఎముకలు కుళ్ళిపోవట సమాధి చేయబడిన తర్వాత. కానీ మత్సరం ఉంటే ఎముకలకు కుళ్ళు చేస్తాయి. అందుకే మనం పచ్చగా ఉండాలి అంటే ఈ అలగడాలు దూరపరుచుకోవాలి. నీవు ఫలించాలి అంటే మొట్టమొదటిగా నీవు దేవుని యొక్క సన్నిధిలో పచ్చగా కనపడాలి అంటే నీలో ఉన్న తెగులు, ప్రభువా ఈ తెగులు నా గుడారమునకు రానివ్వకూడదు. గుడారం అంటే ఏంటి? నీ శరీరము. నీ శరీరములోనికి, ఆ గుడారములోనికి తెగులును ఆహ్వానించకూడదు. దుష్టుడు ప్రేరేపించబడిన దేవా ఈ గుడారములోనికి ఏ తెగులు వాటిల్లకూడదని ప్రార్థించగలిగిన మంచి మనస్సాక్షి కలిగి బ్రతకాలి. నాటపడాలి, స్థిరత్వము కలిగి బ్రతకాలి. మూడవది ఎదగాలి. ఎదిగిన తర్వాత ఏమైతుంది? ఆ చెట్టు పచ్చగా కనిపిస్తుంది. పచ్చగా కనిపిస్తుంది. పచ్చగా కనిపించిన తర్వాత చివరిది ఫలిస్తావు. ఏమిస్తావండి? ఫలాలు ఇస్తావు. ఫలాలు ఇస్తావు, నీవు ఫలిస్తావు. సాత్వికమైన మనస్సు జీవవృక్షము, దానిలో కుటిలత ఉండని ఆత్మకు భంగము కలుగును అన్నాడు. ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, సమాధానము, సాత్వికము, మంచితనము, ఇవన్నీ ఆత్మఫలాలు, వెలుగు ఫలాలు. ఇవన్నీ నీకు ఫలాలు వస్తాయి. ఎప్పుడు ఆ ఫలాలు వస్తాయి? యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసివేసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపబలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేస్తాడు. పనికిరాని తీగలు, వాడిపోయిన తీగలు, పచ్చగా లేని ఆకులు ఏమైపోతాయి? దానంతటవే రాలిపోతాయి. ఇక్కడ అంటాడు చూడండి, నాలో ఫలించని ప్రతి తీగను తీసి ఫలించాలి. ఫలించాలి.
మరి ఎక్కువగా ఫలించాలి. అక్కడ గమనించినట్లయితే 3వ మాట, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుండును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే మీరు ఫలింపరు. ప్రియులరా, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. ఇక్కడ 3 మాటలు, ఫలించుతారు, రెండవది మరి ఎక్కువగా ఫలిస్తారు, 3వ మాట బహుగా ఫలిస్తారట. ఫలింపు వేరు, ఎక్కువగా ఫలింపు వేరు, బహుగా ఫలించడం. ప్రోగ్రెస్ కార్డు ఇస్తారు పిల్లలకి స్కూళ్ళల్లో, గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్, గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇవి ర్యాంకులు అన్నమాట. అలాగే నీవు దేవుని సన్నిధానములో నాటబడిన తర్వాత నీవు ఫలించాలి. ఫలించిన తర్వాత మరి ఎక్కువగా, అంటే మరి ఎక్కువగా, ఇది 2వ ర్యాంకు. ఒకటి గుడ్, రెండవది వెరీ గుడ్, 3వది ఎక్సలెంట్. ఎక్సలెంట్ అంటే బహుగా ఫలించడం. అందుకే బైబిల్ అంటాడు 30 దంతలు అంటే ఫలించాలి, మరి ఎక్కువగా అంటే 60 దంతలు, బహుగా అంటే 100 దంతలు. నాటబడాలి అంటే, నీవు స్థిరత్వము కలగాలి అంటే, ఎదగాలి అంటే, నీవు పచ్చగా ఉండాలి అంటే, నీవు ఫలించాలంటే ఒకటి అవసరం, సారవంతమైన భూమి అవసరం. తర్వాత ఏమవసరమో, కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. అతడు నీటి కాలువ వల ఓరను నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఎక్కడ నాటబడాలి? నీటి కాలువ. నీరు అంటే వాక్యము. వాక్యము ద్వారా బహుగా ఫలిస్తాం. మొదటి మాట ఏంటి? ఫలిస్తాం. రెండవది మరి ఎక్కువగా ఫలిస్తాం. మూడవది బహుగా ఫలిస్తాం. బహుగా ఫలించాలంటే మనం ఎక్కడ? నీటి ఓరన నాటబడాలి. నీవు ఎడారిలో నాటబడితే నీవు ఫలించవు. దేవుని మందిరములో నాటబడాలి. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1వ వచనములో చెప్పిన ప్రకారము అక్కడ ప్రవక్తకు కొన్ని కొనమానాలు ఇస్తున్నాడు. 1000 మూరలు కొలవగా ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. నీరు గడపల యొద్ద నుంచి వస్తున్నాయి. తూర్పు నుండి గుమ్మముల యొద్ద నీరు ప్రవాహంగా వస్తూ ఉంది. 1000 మూరలు కొలిచాడు. చీలమండలములు తగిలాయి. ఇంకా 1000 మూరల లోతుకు వెళ్ళాలనుకుంటున్నాడు. మోకాల లోతుకు వచ్చాయి. ఇంకా 1000 మూరలు కొలిచాడు. మలల్లోకి వచ్చాడు. ఇంకా 1000 మూరలు కొలిచాడు. ఇప్పుడు ఈదలేనంత నీటిలోనికి వెళ్ళాడు. ఒకటి చీలమండలము, నీరు తగిలాయి. నీ ఆత్మీయ జీవితములో నీవు నాటబడిన తర్వాత నీ వేరుకు నీరు అవసరం. చీలమండలు మొట్టమొదటిగా శృంగారపు దేవాలయం దగ్గర ఉన్నవని ఆ యొక్క చీలమండలములు బలమునుందాయి అన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో నుంచి ప్రవాహ జలములు, వాక్యమనే జలము, అది నీ చీలమండలములు తగిలినప్పుడు నీకు బలాన్నిస్తాయి, నిలబడడానికి శక్తినిస్తాయి. పెనుగాలులు వచ్చిన, తుఫానులు వచ్చిన ఆ మొక్క కొట్టుకొని పోదో, స్థిరముగా బ్రతుకుతుంది. నీరు లేకపోతే ఆ వేర్లు లోపలికి వెళ్ళవు. సారవంతమైన భూమిలో నీవు నాటబడితే, నాటబడాలి అంటే నీరు అవసరం. వాక్యం అనే నీరు అవసరం. ఇప్పుడు ఈ నీరు ఏం చేస్తుందట?
ప్రియులరా, చీలమండలములు తడిపాయట. మీరు ఇంటికి వెళ్ళి చదవండి ఆ అధ్యాయం. చీలమండలములు తగిలాయట. తర్వాత రెండవ స్టేజి, ఇంకొక 1000 మూరలు కొలిచాడట. ఈయన లోతుకు వెళ్తూ ఉన్నాడు. లోతుకు నడిపిస్తూ ఉన్నాడు. మనం ప్రార్థన చేస్తుంటాం కదా, ప్రభువా లోతులోనికి నడిపియండి ప్రభు అన్నాను. లోతైన విషయాలను బయలుపరచండి ప్రభు అంట. లోతైన విషయాలే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చీలమండలములు తడిపాయి. రెండవది మోకాల లోతుకొచ్చాయి. మూడవది మొలలోతుకొచ్చాయి. నాలుగవది ఇంకా 1000 మూరలు కొలిచి లోతులోనికి వెళ్ళాడు. ఇప్పుడు ఈదలేనంత. ఇప్పుడు ఎవరు ఆ భారం మోస్తున్నారు? ఇప్పుడు చీలమండలములు భూమి మీద ఉన్నప్పుడు నువ్వు చీలమండలం భూమి భారం మోస్తుంది. మోకాల లోతుకు వచ్చినప్పుడు మోకాల అనుభవం నేర్పుతుంది నీకు. మోకాల అనుభవం అంటే ప్రార్థనా జీవితము. నీ సోమరితనాన్ని దూరపరిచేది. చీలమండలములు బలము నొందాలంటే నీలో ఉన్న సోమరితనమును దూరపరుచుకోవాలి. చీలమండలములు బలము నొందితేనే దేవుని సన్నిధికి పరిగెత్తగలవు. చీలమండలములు బలము నొందిన శృంగాలపు దేవాలయము దగ్గర ఉన్నవాడు బలము నొంది నడుచుచు గంతులు వేయిచు దేవుని సన్నిధికి పరిగెత్తాడు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగానుంటాడు. ఈరోజు దేవుని సన్నిధానములో నాటబడిన ఓ మొక్క, నీ విశ్వాసీ, నీ ఆత్మీయ జీవితములో నీరు లేకపోతే పాటలు పాడతావు, దేవుణ్ణి ఆరాధిస్తావు, వాక్యాన్ని పోగొట్టుకుంటావు. వాక్యం వినం. ఎప్పుడు ఈ మొక్కకు బలం వస్తుంది? ఎప్పుడు ఈ మొక్కకు శక్తి వస్తుంది? ఎప్పుడు నీవు నిలబడతావు దేవుని సన్నిధిలో? ఊచ కాళ్ళవాడివి, ఊచ చేతులు గలవాడివి, పట్టుకుంటే ఎగిరిపోయే శక్తి హీనుడవు నీవు. బలము కలిగి బ్రతకాలి. దేవుని యొక్క వాక్యము బలము గలది, రెండంచుల గల వాడి గల ఖడ్గము కంటే బలమైనది. హృదయములోనికి దూరుచు కీళ్లను మూలుగులను విభజించినంత మటుకుగా దూరేది వాక్యం. ఈ వాక్యము మొక్కకు శక్తినిచ్చేది, మొక్కకు జీవాన్నిచ్చేది, మొక్కకు స్థిరత్వాన్నిచ్చేది, మొక్కను ఎదిగించేది నీరు, మొక్కను పచ్చగా ఉంచేది నీరు. ఈ నీరే ఏస్కేలు భక్తుని నడిపిస్తూ ఉంది చీలమండలములో. రెండవది మోకాళ్ళ లోతుకొచ్చాయి. మోకాళ్ళ లోతుకొచ్చినప్పుడు ఇప్పుడు ఆ యొక్క శృంగారపు దేవాలయము దగ్గర ఉన్నవాడు కృంటివాడు నడవలేడండి. ఇప్పుడు చీలమండలములు తాకిన వెంటనే వానికి ఏమొచ్చింది? బలము, శక్తి వచ్చింది. ఇప్పుడు నడుచుచూ ఉన్నాడు. నడుచుచూ గంతులు వేసి దేవుని సన్నిధికి వెళ్ళాడు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మోకాళ్ళ వంగి ప్రార్థన చేస్తున్నాడు. మోకాళ్ళు తాకాయి నీరు. మోకాళ్ళ అనుభవం ఉన్న తర్వాత మొలలోతుకొచ్చాయి. మీ మనస్సు అనే నడుము కట్టుకోండి. నడుము అంటే నీవు నడుము ఎప్పుడైతే కట్టుకుంటావో బలముగా పనిచేస్తావు. నడుముకు నీవు నడుము నీకు కట్టబడకపోతే గట్టితనము నడుములో ఉంది. నీవు ఏ పని చేయాలన్న నడుమే సహకరించాలి. అందుకే మీ మనస్సు అనే మొదటి పేతురు రాసిన పత్రిక 1:13 అంటాడు, మీ మనస్సు అనే నడుము కట్టుకొని. ఇప్పుడు మొలల్లోకి వచ్చాయి. ఇప్పుడు ఎక్కడికి వచ్చాయండి? ఈదలేనంత. ఇప్పుడు మునిగిపోతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ భారం అంతా ఎవరు మోస్తున్నారు? ఎవరు మోస్తున్నారు ఆ భారాన్ని? చీలమండలములు తాకాయి, మోకాళ్ళలోతుకొచ్చాయి. ఇప్పుడు ఇంకా 1000 మూరలు కొలవగా మొలల్లోతుకొచ్చాయి. ఇంకా 1000 మూరలు కొలవగా ఇంకా 1000 మూరలు కొలగా ఇప్పుడు ఈదలేనంత. ఇప్పుడు లోతులోనికి నడిపించాడు. ఇప్పుడు లోతులోనికి నడిపించినప్పుడు ఈతగాడైతే ఈత కొడతాడు. ఇప్పుడు ఆ భారమంతా, మనిషిని యొక్క 70-80 కేజీల భారమంతా ఎవరు మోస్తున్నారు? నీరు మోస్తుందండి. ఏం మోస్తుంది?
నీరు మోస్తూ ఉంది. చెరువులు ఎప్పుడైనా ఈత కొట్టారా? 70-80 కేజీలు ఊరికి ఒక రాయి వేస్తే నీటి లోపలికి వెళ్తూ ఉంటుంది. కానీ నీవు ఈత లేకపోయినా కానీ నిన్ను ఈదిస్తుంది. ఆ భారం అంతా ఏది మోస్తుందంటే నీరు మోస్తుంది. నిన్ను భారమంతా మోస్తుంది. లోతులోనికి వెళ్ళాలి. ఆ మొక్క నాటబడిన తర్వాత లోతులోనికి వెళితే అది విస్తారంగా ఏరు అక్కడ ఉన్న ప్రాంతానంతా విస్తరింపచేస్తుంది. అది విస్తరిస్తుంది దాని వేరు. ఓ మొక్క, ఇంత విస్తరించడము కారణమేమిటి? నీటి యోరన నేను నాటబడ్డాను. నీటి యోరన నాటబడిన చెట్టు ఎలాగుంటుందో తెలుసా? చివరి వాక్యము ఎహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 12వ వచనం. ఎహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 12వ వచనం. కన్న తల్లిలాగా నన్ను మోసినావు, కన్న తండ్రిలా నీ ఎదన దాచినావు, కన్న తల్లిలాగా నన్ను మోసినావు, కన్న తండ్రిలా నీ ఎదన దాచినావు. నీవే కావాలయ్యా, నీ ప్రేమే కావాలయ్యా, నీవే కావాలయ్యా, నీ ప్రేమే కావాలయ్యా. తల్లిలాగా నన్ను మోసినావు, కన్న తండ్రిలా నీ ఎదన దాచినావు, కన్న తల్లిలాగా నన్ను మోసినావు, కన్న తల్లిలా ఎదన దాచినావు. అయిన వారు నాకు ఎందరున్న గాని నీవు లేకపోతే ఏమి తోచదయ్యా. అయిన వారు నాకు ఎందరున్న గాని నీవు లేకపోతే ఏమి తోచదయ్యా. నీవే కావాలయ్యా, నీ తోడు కావాలయ్యా, నీవే కావాలయ్యా, నీ తోడు కావాలయ్యా. కన్న తల్లిలాగా నన్ను మోసినావు, కన్న తండ్రిలాగా ఎదను దాచినావు. కృంగియున్న నన్ను లేవనెత్తినావు, పడియున్న నన్ను తీరదీసినావు. కృంగియున్న నన్ను లేవనెత్తినావు, పడియున్న నన్ను చేరదీసినావు. నీవే కావాలయ్యా, నీ ప్రేమ కావాలయ్యా, నీవే కావాలయ్యా, నీ ప్రేమ కావాలయ్యా. కన్న తల్లిలాగా నన్ను మోసినావు, కన్న తండ్రిలాగా ఎదన దాచినావు. క్రైస్తలో క్రీస్తునందు ప్రేమ కలిగిన ప్రియ సహోదర సహోదరి, ఈ యొక్క 1000 మూరల కొలత ఎహెజ్కేలు ప్రవక్తను లోతులోనికి నడిపించింది. ఏ సంఘములో నీవు నాటబడతావో, ఏ దేవుని యొక్క మందిరములో నీవు నాటబడతావో, ఆ నీరు
ప్రవాహిస్తున్నప్పుడు ఆ మొక్క జీవము కలిదనిగా లోపలోనికి వెళ్ళి తన వ్రేళ్ళు సారము కలిగి బ్రతుకుతాయి. ముసలితనమున చిగురిస్తుంది. నీవు ఫలిస్తావు. ఇప్పుడు ఆ నీటి యోరన నాటబడిన చెట్టుకు ఎలాంటి ఫలాలు వస్తాయో చూడండి. హెస్కేలు గ్రంథము 47వ అధ్యాయము 12వ వచనం. సకల జాతి వృక్షములు. ఏ వృక్షములు అంటే ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి జీవరాశులు ఆయన జీవముతో ఉన్నవి కనుక ఆ జీవాధిపతి అయిన దేవుని యొక్క జీవముతో ఉన్న ప్రతి వృక్షములు కూడా ఆ యొక్క నీటి యోరన నాటబడినవి ఆయన సారము పొందుకొనుచు పచ్చదనముగా ఉంటున్నాయి. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలిపోవు. ఈ నది నీరు ప్రస్తుత పరిశుద్ధ స్థలములో నుంచి పారుచున్నది గనుక ఆ చెట్లు నెలకు కాయను, వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. దైవ జనాంగమా, నీటి యోరన నాటబడిన చెట్టు ఎలాగుంటది అని అంటే 30 60 100 ఫలిస్తావు. 30 100 ఫలిస్తావు. 100 నీవు ఫలించాలి. మరి ఫలించాలి, ఎక్కువగా ఫలించాలి. మూడవది బహుగా ఫలించాలి. బహుగా ఫలించడం అంటే 100, ఎక్కువగా ఫలించడం అంటే 60, ఫలించడము అంటే 30. దైవజనగమా, మొదటిది తల్లి గర్భములో నుంచి నీవు పాపములో పుట్టిన వాడవు గనుక అక్కడి నుంచి ఒక నారును అక్కడ పెకలించబడి ఎక్కడ పొలములో నాటుతామో, మన తల్లి గర్భములో నుంచి వచ్చిన మనము పాపములో పుట్టిన వారిమి గనక మనము పరిశుద్ధులము కావాలి అంటే ఆ పాపములో పుట్టిన వారిని ఎక్కడికి తీసుకురావాలి? దేవుని యొక్క మందిరములో నాటబడాలి. మందిరములో నాటబడితే నీకు పరిశుద్ధత వచ్చేస్తుంది. పాపము, శాపము. హన్నమ్మ తల్లి తన కుమారుణ్ణి ఎక్కడికి తీసుకొచ్చేది? దేవుని మందిరములోనికి తీసుకొచ్చింది. ఆ మొక్కను, చిన్నతనముల ఆ మొక్కను నాటింది. ఇప్పుడు వృద్ధి, అభివృద్ధి, మహాభివృద్ధి, 30 60 100 దైవజనుడిగా, ఇశ్రాయేలులకు ప్రవక్తగా, గొప్ప ప్రవక్తగా ప్రియులారా దేవుడు వాడుకున్నాడు. ఈరోజు మన జీవితాలు కూడా దేవుని యొక్క మందిరములో నాటబడినవా? ఆ మొక్క నాటపడాలి. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, సారవంతమైన భూమి అంటే సంఘం అంటే తోటలో నీవు నాటబడాలి. తోట అంటే సంఘము. తోటలో నాటబడిన మొక్క అంటే విశ్వాసికి సాదృశ్యంగా ఉంది. ఆ తోటలో కాపు కాసేవాడు తోటమాలి సంఘ కాపరికి సాదృశ్యంగా ఉంది. తోటకు యజమానుడు మన జీవాధిపతి అయిన యేసు ప్రభుల వారు. ఇప్పుడు ఆ మొక్కకు నీరు పెట్టాలి అంటే ఎవరి బాధ్యత? తోటమాలి. ఆ తోటమాలి తోటను ఎండిపోకుండా సమృద్ధిగా దేవుని యొక్క సన్నిధానంలో ఆ మొక్క ఫలించాలని అనుకుంటున్నాం. కానీ పిల్లరా, నీవు ఎదగాలని ఆయన నాటాడు. నీవు పచ్చగా ఉండాలని ఆయన నాటాడు. నీవు స్థిరముగా ఉండాలని ఆయన నాటాడు. నీవు పచ్చగా ఉండాలని ఆయన నాటాడు. నీవు 30 60 100 ఫలించాలని ఆయన నాటాడు. కానీ పెకిలించబడుతూ ఉన్నావు నీకు నీవే. కారణం ఏమిటి అంటే నీవు నాటబడలేదు. నాటబడావు కానీ నీవు నీటి ద్వారా, నీటి కాలవ యోరన నాటబడితే ఆ యొక్క వేర్లు లోపలికి వెళ్తాయి. అప్పుడు ఎవరు పెకిలించబడినా రావు. ఇప్పుడు ఎవరు పిలిస్తే ఇప్పుడు వెళ్తున్నాం.
ఏ పండగలు వచ్చినా వెళ్తున్నాం, ఏ పబ్బాలు వచ్చినా వెళ్తున్నాం, ఏ పుష్కరాలకు వెళ్తున్నాం. ఒక్క పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఎవరండి? ఏషా వంటి భ్రష్టులమైపోతున్నాం మనం. ప్రియులారా, దేవుని సన్నిధానములో దేవుని యొక్క యేసుక్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత మనం ఆ మూల పాఠముల తట్టు తిరగకూడదు. వెనక ఉన్నవి విడిచిపెట్టాలి, ముందున్న వాటి వైపే మన ప్రయాణం. మన యొక్క ప్రాచీన బ్రతుకును మరలా మనం జ్ఞాపకం చేసుకోకూడదు. నీవు నాటబడిన తర్వాత దేవుని మందిరములో నేను ఎలా ఎదగాలి, ఎలా స్థిరుడును కావాలి, ఎలా పచ్చగా ఉండాలి, ఎలా ఎదగాలి, ఎలా ఫలాలు ఫలించాలన్న ఆశయముతో నీవు ఉండాలి. కానీ ఆదివారం వస్తే చాలు, నీవు ఎలా ఫలిస్తావు? జీవం ఎలా వస్తుంది నీకు? ఆయనలో జీవముండెను, ఆ జీవము లోకానికి వెలుగుగా ఉన్నది. ఆయనలో జీవము రావాలి అంటే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్యదినమున వానిని లేపుతానంటాడు. నీవు ఆయన శరీరానికి డుమ్మా కొడితే ఎట్లా? ఆయన శరీరము లేదు, ఆయన రక్తము లేదు, ఎక్కడంటే ఎక్కడ స్థిరత్వము లేని బ్రతుకు. ఎక్కడైనా వెళ్ళి ఆ సంఘములో తినడం అంటే ఏంటి అర్థం? ఇప్పుడు నేర్చుకున్నాం కదా మనం ఒక వ్యక్తిని గురించి. 4 చర్చిలకు వెళ్తాడట ఆయన, 4 చర్చిలకు సహాయం చేస్తాడట. సహాయం చేసి ఏం చేశాడు? ఒకరోజు యాక్సిడెంట్ అయింది, చనిపోయాడు. 4 చర్చిల వారు 4 బాక్సులు తెచ్చారు ఆయన పెట్టడానికి. ఇప్పుడు ఏ బాక్సులో పెట్టాలి? ఆ ఇంటి వారికి ఒక సమస్య. అంటే ఈయన ఒక్క చోట స్థిరత్వం కలిగిన వాడు కాదు. 10 దినాలు ఆ చర్చికి వెళ్తాడు, 10 దినాలు ఈ చర్చికి వెళ్తాడు, 10 దినాలు ఆ చర్చికి వెళ్తాడు. స్థిరత్వము లేని బ్రతకండి అది. ఏమి ఆరాధన ఏంటి? నేను ఆ మందిరములు తీసుకొచ్చు కదా, నాకు ఇంకా మందిరాలు ఉన్నాయి ఆ ఊర్లో, ఆ మందిరంకి వెళ్ళి నేను తీసుకుంటానంటే అది బ్రతుకు కాదు. నీవెక్కడ ఉన్నా నీ పుట్టింటికి మెట్టినింటికి రెండే. స్త్రీకి పుట్టిల్లు ఉంటుంది, లేకుంటే అత్తగారిల్లు ఉంటుంది. పరిగెత్తుకొని రావాలి నీ దేవుని మందిరానికి. నేను అక్కడ తీసుకుంటాను ఇక్కడ తీసుకున్నంటే కుదరదది. స్థిరత్వము లేని బ్రతుకు బ్రతకూడదు. అందుకే క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, ఈ 5 మాటలు మనం ఫలించాలి. 5 మాటలు మనలో ఫలించాలి. ఫలించాలంటే నువ్వు మొట్టమొదటిగా నాటబడాలి. ఎక్కడ నాటబడాలి? దేవుని మందిరంలో. ఎక్కడి నుంచి నాటబడాలి? తల్లి గర్భములో నుంచి వచ్చినప్పుడే మనం పశ్చాత్తాపపడాలి. నా తల్లి పాపముతో గర్భము ధరించింది కనుక దావీదు ఏం చేశాడంటే పశ్చాత్తాపడుతున్నాడు. నా తల్లి పాపముతో గర్భము ధరించింది కనుక దేవా నేను నీ ఆలయములో నాటబడాలి అని నాటబడ్డాడు. దేవుని హృదయానుసారుడైపోయాడు. అపొస్తలుడైన పౌలు అంటాడు, నా తల్లి గర్భములో నుంచి నా దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు. ఈరోజు మనందరినీ ప్రత్యేకపరిచి ఆయన సన్నిధానములో నాటాడు గనుక ఈరోజు ప్రియులారా దేవుని యొక్క సన్నిధానములో మనము ఎదుగుచూ స్థిరత్వము కలిగి పచ్చదనము కలిగి ఫలాలు ఫలిస్తూ ఉన్నాం. ఇలాంటి జీవితాన్ని మనం కొనసాగించాలి. ఎదుగుదల చాలా అవసరం అండి క్రైస్తవునికి. అలాగే మొట్టమొదటిది నాటబడాలి, రెండవది స్థిరత్వము కలిగి ఉండాలి. ఏ మందిరానికి వచ్చావు ఆ మందిరములోనే ఉండాలి. ఇప్పుడు ఆ 4 చర్చిల్లో బాక్సులు తెచ్చినట్టుగా పెట్టెలు తెచ్చినట్టుగా 4 తెచ్చారనుకో, ఏంటండి ఏ బాక్సులో పెడతారు? అది చివరికన్నారట, ఈ బాక్సులో దేమొద్దు మా ఆయన్ను పాడగట్టుకొని తీసుకెళ్తామన్నారట. పండగలు వచ్చిన పబ్బాలు వచ్చిన నీ ఇంట్లో ఏ శుభకార్యాలు వచ్చినా కానీ నీ సేవకుడు నీ సంఘ కాపరి నీ కోసం ప్రార్థించేవాడు. ఈరోజు డిజిటల్ స్క్రీన్స్ వచ్చాయి. ఆ మాటలు నిన్ను తాకుతాయేమో కానీ తడపవు. నిన్ను తాకి ప్రార్థన చేసేది నీ చర్చిలో సంఘ కాపరే.
ఆ టీవీలలో వాక్యం వింటుంటావు, నేను తాకలేవయ్యి, నేను తాకుతాయేమో కానీ తడపలేవు, నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయలేడు. ఈరోజు డిజిటల్ స్క్రీన్స్ కోరుకుంటున్నారు అందరూ. అవన్నీ నిన్ను తన్మయంలోనికి తీసుకెళ్తాయేమో కానీ, మాయలోనికి తీసుకెళ్తాయేమో కానీ, నిన్ను తడిపే సంఘము నీ చేతి మీద, నీ తల మీద చేయి పెట్టి నీ కుటుంబం కోసం ప్రయాసపడి ప్రార్థన చేసే దైవ సేవకుని జ్ఞాపకం చేసుకోండి. ప్రియులారా, ఆ సంఘాన్ని బలపరచండి, స్థిరత్వము కలిగి బ్రతకండి. ఒకటి నాటపడాలి, రెండవది స్థిరత్వము కలిగి బ్రతకాలి, మూడవది ఎదగాలి, ఆ సంఘములోనే ఎదగాలి. నాలుగవది ఎదిగిన తర్వాత ఏమొస్తుంది? పచ్చదనం, పచ్చగా ఉంటాం. పచ్చదనము పోయిందంటే కారణం ఏంటి అంటే, వారిలో పచ్చదనము తగ్గుతుందంటే వారికి తెగులు వచ్చిందని, ఆ ఆకులు రాలిపోతున్నాయి అంటే తెగులు వచ్చిందని. తెగులు అంటే ఏంటి? బైబిల్ భాషలో అలగడం, సనగడం, దైవ సేవకుని మీద సనగడం, సంఘాలలో విశ్వాసులను సనగడం, ఇవన్నీ ఒక్కొక్క ఆకు రాలిపోతుంటుంది. వారికి తెలియదు ఆకులు రాలిపోతున్నాయి, నేను పచ్చగానే ఉంటాను అనుకుంటుందేం, కానీ ఆ తెగులు అనేది ఆకులు రాలిపోతాయి, రాలగొడుతుంది ఆకులు. అందుకే ఈ మత్సరం అనేది మనలోనికి చేరకుండా, ఆకులు పచ్చగా ఉండాలంటే మత్సరము, చీర కట్టుకున్నా కానీ, డ్రెస్ చేసుకున్నా కానీ, ఏ ఆహారం తిన్నా కానీ, ఏ బట్ట కట్టినా కానీ ఒక చూపు చూడడం, వారిని చిన్నతనంగా మాట్లాడడం, ఇదే మత్సరం, ఇదే అసూయ. ఈ అసూయ అంటే నీవు పచ్చదనంగా ఉండలేవు. ఎవరినో నీవు పచ్చదనంగా ఉండాలని చెరపాలనుకుంటున్నావు కదా, చెడపకురా, చెడేవు, నీవే చెడుతావు. పచ్చదనం. తర్వాత 5వ మాట, ఫలిస్తావు. ఇవన్నీ ఫలించాలంటే ఏమవసరం? నీరవసరం అంటే దేవుని యొక్క వాక్యం అవసరం. ఆ వాక్యములో మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఆ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం అంతా చదవండి. ఇప్పుడు చెప్పిన మాటలకు దానికి అటాచ్మెంట్. ప్రియులారా, ఆ వాక్యం చెప్తే ఇదంతా మీకు అర్థమవుతుంది. ఆ గడప దగ్గర నుంచి వచ్చే నీరంతా నిన్ను లోతులోనికి నడిపిస్తుంది. ఆ వచ్చిన నీరంతా ఏం చేస్తుందంటే, నాటబడిన మొక్కకు శక్తిని, బలమును, ప్రియులారా ఆరోగ్యమును, ఔషధమును అన్నీ ఇస్తుందని చెప్పి అక్కడ గ్రంథములో రాయబడింది. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించులాగున ప్రార్థించుకుందాం. జీసస్. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారియు సర్వోన్నతుడైన దేవా, నీ పరిశుద్ధ, నీ శ్రేష్టమైన నామములో ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయములోనైనా నీ వాక్కులు విని ఉన్నాం. అవును తండ్రి, నైనా మేము మొక్కలాంటి వారిని, తల్లి గర్భములో నుంచి పాపములో పుట్టిన వారిమయ్యా, పాపములో పుట్టిన వారిమి అయ్యా. మమ్మను పెకిలించి నీ మందిరములో మమ్మల్ని నాటబడిన మా జీవితాలను స్థిరులై ఎదిగి పచ్చదనముతో 30దంతలు 60దంతలు 100ంతలు ఫలాలు ఫలించాలని నీవిచ్చిన వాక్యమును బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. ఈ వాక్యము అయ్యా మాలో ఫలించి నీ ఆకులు నీటి ఓరన నాటబడిన చెట్టు వలె, ఆకువాడక తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె, ఆ చెట్లు కాయిచున్న ఫలాలు ఆహారమునకును, ఆ చెట్టుకున్న ఆకులు ఔషధమునకును. అవును ప్రభువా, దేవుని సన్నిధిలో నాటబడిన, ఆయన సన్నిధానములో నాటబడిన ప్రతి మొక్కకు ఈ వాక్యము ద్వారా శక్తినిస్తావయ్యా, ఆదరణ, నెమ్మది, సమాధానమునిస్తావయ్యా. స్థిరత్వము కలిగి బ్రతకాలి, దేవుని మందిరములో ఎదగాలి, విశ్వాస జీవితములో, ప్రార్థన జీవితములో, పరిచర్యలో మేము అన్ని విషయాల్లో ఎదుగునట్టు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయములో నీవు వర్ధిల్లు. మీరు సౌఖ్యముగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నిజముగా మేము వర్ధిల్లాలి అంటే
మేము స్థిరముగా ఉండాలి. మేము ఎదిగిన తరువాత మా చెట్టు మొక్క చెట్టు అవుతుంది, చెట్టు వృక్షమవుతుంది. మొక్కగా ఉన్నప్పుడు మమ్మల్ని నాటావు, చెట్టుగా వృక్షముగా మా ఆకులు మా ఫలాలు అయ్యా అనేకులకు నైన ఆహారం, అనేకులకు ఔషధాలుగా మారునట్లుగా నీ కృపను వెల్లడిపరచమని చెప్పి విశ్వసిస్తూ విని ఉన్న ప్రతి బిడ్డలకు నైనా ఈ వాక్య సందేశాన్ని నైనా మార్పును, మనసుకును శాంతికి, పాపాన్ని పోగొట్టే ఔషధముల ఈ వాక్యాన్ని నైనా విని ఉన్న ప్రతి వారికి, నీ శబ్దయంత్రము ద్వారా వింటున్న వారికి ఈ వాక్యాన్ని, ఈ వాక్య సత్యాన్ని గ్రహించుటకు నీ కృపను అనుగ్రహించమని యేసు ప్రభువు నీ పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని నీ మేలులు పొందుచు ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.